అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను వ్లాగ్స్ పోస్ట్ చేసి చాలా డేస్ అయింది. సో ఈ మిడిల్లో నేను ఏంటంటే ఒక 2-3 షార్ట్సే పోస్ట్ చేశాను. ఇంకే వ్లాగ్స్ పోస్ట్ చేయలేదు. నియర్లీ ఒక 25 to 30 డేస్ అయింది కదా నేను పోస్ట్ చేసి. సో కొంచెం హెల్త్ బాగాలేదు, దట్టు ఏంటంటే సీజన్ మారింది కదా, సో అందుకని చెప్పేసి నేను పోస్ట్ చేయలేదు. సో నేను ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే శ్రీరామనవమి వ్లాగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి అండి. సో శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏంటంటే స్పెషల్స్ చేశారు, ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళారు మీరు, సో అవన్నీ కూడా నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను హెడ్ బాత్ చేసుకున్నాను. ఫెస్టివల్ అనగానే మనకి కొంచెం హెడ్ బాత్ అవసరం కదా, హెడ్ బాత్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. సో నేను సన్ స్క్రీన్ అయితే రాసుకున్నాను. మస్ట్ అండ్ షుడ్ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి సమ్మర్ సీజన్ వచ్చింది కదా, సో ఫుల్ ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది. సో సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అస్సలు ఫ్యాన్ లేకపోతే అసలు ఉండలేకపోతున్నాము, చాలా వేడిగా ఉంటుంది. ఇంకా మే, జూన్, జూలై ఎలా ఉంటుందో తెలియదు కానీ అసలు చాలా ఉక్కపోతగా ఉంది. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. యాక్చువల్గా ఈ టాప్ వచ్చేసరికి నేను ఇక్కడ సిరి బొటిక్ అని తునిలో ఉంటుంది, అక్కడ నేను 2 టాప్స్ తీసుకున్నాను. దాంట్లో ఇది సెకండ్ టాప్ అనమాట. ఇది వేసుకోలేదు యాక్చువల్గా, ఈరోజు ఫెస్టివల్ కదా, సో కొత్తది వేసుకుందాం అని చెప్పేసి ఈ టాప్ అయితే వేసుకున్నాను. దీంతో పేరప్గా ఏంటంటే ప్లాజో వేసుకున్నాను అనమాట. అండ్ దట్టు ఆ హ్యాంగింగ్స్ చూసారా, ఇయర్ రింగ్స్, అది మా హస్బెండ్ తీసుకున్నారు. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ మొన్న ఉగాదికి తీసుకున్నారంట. యాక్చువల్గా నేను ఇక్కడ లేను కాబట్టి సో నేను ఈరోజు శ్రీరామనవమి కదా అని చెప్పేసి ఈరోజు పెట్టేసుకున్నాను. ఇది నా సింపుల్ మేకప్ లుక్ అండి. సో ఐలైనరు, కాజలు అండ్ నెక్స్ట్ ఏంటంటే లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్ వేసుకుంటాను అనమాట. సో హెడ్ బాత్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ శ్రీరామనవమి కాబట్టి రాముడికి మనకి పానకము, నెక్స్ట్ వడపప్పు, చల్మిడి చేస్తారు కదా. యాక్చువల్గా నేను పెసరపప్పు ఉందనుకున్నాను, మా ఇంట్లో పెసరపప్పు అయితే లేదు, అయిపోయింది. సో చల్మిడి పానకం అయితే చేయాలి కదా, ఎందుకంటే శ్రీరాముడికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి అవి నైవేద్యంగా పెడదామని చెప్పి హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం అవి ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర ప్రసాదంగా అయితే పెట్టాను. సో శ్రీరామనవమికి అందరూ చాలామంది మనకి ఏంటంటే పూజలు చేసుకుంటారు కదా, లైక్ ఏంటంటే శ్రీరామనవమికి మనకి కళ్యాణం అనేది చేయించుకుంటారు. సో యాక్చువల్గా మేము చేయించుకుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మా మందారం చెట్టు, ఇది తీసుకొచ్చి దగ్గర 1.5 months అయింది. పువ్వులు అయితే బాగా పూస్తున్నాయండి. యాక్చువల్గా ఏంటంటే మేము కొన్ని మొక్కలు తెచ్చుకున్నాము, ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్, కానీ అవేమీ బతకలేదు మట్టి లేకపోవడం వల్ల, సో సీజన్ అనేది చేంజ్ అవడం వల్ల, సో ఏరియా వల్ల తెలియలేదు, కొన్ని ప్లాంట్స్ అయితే బతకలేదు. ఇది కూడా యాక్చువల్గా ఎక్కువ మొక్కలు ఎందుకు కొనడం, ఇది బతికితే మళ్ళీ ఇంకా కొన్ని తెచ్చుకోవచ్చు, మందార చెట్లు అని చెప్పేసి అనుకున్నాము. ఇదైతే చాలా బతికింది. ఫస్ట్లో అయితే పువ్వులు ఏం రాలేదు కానీ ఒక 1.5 month దాటిన తర్వాత దగ్గర ఒక 4-3 పువ్వులు అయితే రోజుకి వస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది. సో ఇక్కడే మనకి తునిలో నర్సరీ ఉంటుందన్నమాట. అది ఇది ఏయూ రాజా గ్రౌండ్ ఉంటుంది కదా, ఎవరికైనా ఐడియా ఉంటే దాని ఎదురుగా నర్సరీ ఉంటుంది అక్కడ అనమాట. అక్కడ నుంచి తెచ్చుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను పూజ చేసేస్తున్నాను. నాకు ఇలా పువ్వులు పెట్టి పూజ చేసుకుంటేనే అదొక పీస్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే అసలు పూజ చేసినట్టే ఉండదు. ఇది మా మమ్మీ దగ్గర నుంచి వచ్చిందనమాట. నేను లలితాదేవికి ఫస్ట్ కుంకుమ పూజ చేసుకున్నాను, ఒక పంతులు గారు చెప్పారనమాట. అది చేసుకున్న తర్వాత ఇంక అక్కడ ప్రసాదాలు పెట్టేసి
దీపారాధన అది చేసి దండం పెట్టేసుకుంటున్నాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామనవమి అనేది చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ శ్రీరామనవమికి చాలామంది కొత్త బిగినింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఏంటంటే స్టార్ట్ చేశారు, ఉగాదికి స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే శ్రీరామనవమికి కూడా స్టార్ట్ చేస్తారు. సో చాలామంది ఏంటంటే 9 days ఇప్పుడు మనకి వినాయక చవితికి ఎలాగా కుంకుమ పూజ, నెక్స్ట్ డాన్సింగ్ సింగింగ్ అలా ఎలా పెడతారో అలాగే మనకి ఏంటంటే శ్రీరామనవమికి కూడా మనకి ఇక్కడంటే ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడే కాదు ప్రతి చోట ఉత్సవాలు జరుగుతాయి. భద్రాచలంలో కళ్యాణం అయితే బాగా చేస్తారు. మేము వెళ్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు, సరే అని ఇంకా వదిలేసాము. ఇక్కడ మాకు తునిలో కొత్తపేటలో ఏంటంటే 9 days ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. సో మేము నిన్న శ్రీరామనవమికి వెళ్ళాము. సో చిల్డ్రన్ అయితే చిన్నపిల్లలు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు శ్రీరాముని పాటల మీద, చాలా బాగుంది. అది కూడా వస్తుంది ముందు ముందు చూడండి. సో హారతి అయితే ఇచ్చేసాను మీకు కూడా. సో నా పూజ అయితే అలా కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేశాను అనేది షూట్ చేయలేదు. సో చిన్న వర్క్ మీద బయటకు వెళ్ళాను. సో అందుకని షూట్ చేయడానికి అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ మేము అన్నవరం వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మాకు తుని దగ్గర నుంచి అన్నవరం ఒక లైక్ 1/2 hour ఉంటుంది. సో దగ్గర మేము ఇప్పుడు ఒక 10 times అలా వెళ్ళినట్టున్నాము ఇన్లాస్తోని పేరెంట్స్తోని. నెక్స్ట్ మేమిద్దరు. సో అన్నవరం మాకు చాలా దగ్గర. ఎందుకంటే అన్నవరం ప్రసాదం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టము అన్నవరం ప్రసాదం ఇష్టము. సింహాచలం పులిహోర అంటే చాలా ఇష్టము. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకి అన్నవరంలోని వెళ్ళేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఒక ఎంట్రన్స్లోకి వెళ్ళేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఒక పీస్ఫుల్గా ఫీలింగ్ అనేది వస్తుంది. యాక్చువల్గా మా హస్బెండ్ ఏంటంటే మార్నింగ్ డ్యూటీ అనమాట, మార్నింగ్ గుడికి వెళ్ళడానికి అవ్వలేదు. సో ఈవినింగ్ ఏంటంటే నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము అన్నవరం రీచ్ అయ్యాము. యాక్చువల్గా రాములవారి గుడికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఏంటంటే అవ్వలేదు. సో అన్నవరం వెళ్దామని ఇంకా డిసైడ్ అయ్యాము. నాకు ఎందుకు అన్నవరం వెళ్ళాలనిపించింది, అందుకని చెప్పేసి అన్నవరం అయితే వచ్చేసాము. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే అన్నవరంలో కూడా శ్రీరాముడి విగ్రహం ఉన్నదన్నమాట. సో అక్కడ కూడా మేము దండం పెట్టేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే సన్సెట్ చూసారా ఎంత బాగుందో, నేను వీడియో తీశాను, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ దట్టు ఏంటంటే నమ్ముతారో లేదో ఆ రోజు శ్రీరామనవమి కదా, అస్సలు అంటే అస్సలు జనమే లేరు. యాక్చువల్గా శ్రీరామనవమి ఫెస్టివల్కి సో చాలా పూజలు అవి చేస్తూ ఉంటారు. సో చాలామంది జనం ఉంటారు, క్రౌడ్ ఉంటుంది. సో వెళ్ళేసరికి అదే ఇంటికి వచ్చేసరికి రిటర్ను సో చాలా టైం అయిపోతుంది అని అనుకున్నాము, కాకపోతే ఏంటంటే అస్సలు జనమే లేరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. బైక్ మీద వెళ్తున్నాము, దట్టు ఏంటంటే ట్రావెలింగ్ చేసినప్పుడు అక్కడ వెదర్ బాగుండి సన్సెట్ అయ్యి ఆ ఫీలింగే వేరు కదా. సో ఎవరికి నాలాగా మీకు జర్నీస్ చేయడం అంటే ట్రావెలింగ్ అంటే ఇష్టం అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టము. ప్రతి ఒక్క ప్లేసు కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాను, కాకపోతే ఏంటంటే తునిలో ఎక్కువ ప్లేసెస్ ఉండవు ఏవి షూట్ చేయడానికి. సో అందుకని కొన్ని షూట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇవి గెస్ట్ రూమ్స్ అనమాట. అన్నవరం చూడడానికి చాలామంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది లేకుండా ఇక్కడ గెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఈ గెస్ట్ రూమ్లో స్టే చేసి ఎవరైతే మనకి సత్యనారాయణ వ్రతాలు చేసుకొని పూజలు చేసుకోవాలనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఇక్కడ స్టే చేసి పూజలు అవి చేసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, చూసారా అలా టెంట్లు అలాగా వేసేసారనమాట. ఇక్కడ ప్రసాదం అంటే అన్నవరం ప్రసాదం నాలాగే మీకు ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అట్లీస్ట్ నేను వెళ్ళిన ప్రతిసారి అయినా సరే ఒక్క పొట్లమైనా తీసుకుంటాను, అంత ఇష్టము నాకు ఆ ప్రసాదం అనేది. మనం ఎంత చేసినా బాగా రాదు, కానీ టెంపుల్లో ప్రసాదాలు అయితే చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది కదా.
మా హస్బెండ్ని అడిగాను, బ్యాక్ నుంచే కాదు ఫ్రంట్ నుంచి కూడా కొంచెం వీడియో తీయంటే సరే నువ్వే తీసుకో అని నాకు ఇచ్చారనమాట. సో వీడియోకి రావడానికి ఎంత షై ఫీలింగో, మా హస్బెండ్ దాకా మీ హస్బెండ్స్ కూడా ఎంతమంది ఇలా రిలేట్ అవుతారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ అంటున్నారనమాట, మరీ దగ్గర నుంచి తీయకు నేను వీడియోలో వస్తున్నానని చెప్పేసి. సో నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే అన్నవరంలోని సత్యదేవ క్యాంటీన్స్ అవి ఉంటాయి, చిన్న చిన్న స్టాల్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. క్వాలిటీ అయితే అస్సలు బాగోవండి నాకు తెలిసి, కానీ ప్రైజెస్ అయితే చాలా హైగా ఉంటాయి. బార్గెన్ కూడా చేయడం కాదు, అస్సలు 1 రూపీ కూడా తగ్గించరు అనమాట. అందుకే ఇక్కడ ఏం పర్చేస్ చేయాలన్నా సరే అంత ఇంట్రెస్ట్ రాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ మనకి ఏంటంటే గోధుమ రవ్వ ప్రసాదమును, నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంటుంది అదేంటో గుర్తు రావట్లేదు. మనకి ఈచ్ ప్యాకెట్ వచ్చేసరికి 20 రూపీస్ అనమాట. మనకి టోకెన్స్ అయితే ఇక్కడ తీసుకొని ప్రసాదం మనం వేరే చోట తీసుకోవాలన్నమాట. మళ్ళీ మనకి ఏంటంటే సపరేట్గా కవర్ కావాలంటే కవర్కి కూడా ఎక్స్ట్రా 5 రూపీస్ కట్టాలి. ఆ బంగి ప్రసాదం అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 20 రూపీస్ ఉంటుంది ఈచ్ ప్యాకెట్. సో నాలాగా అన్నవరం ప్రసాదం ఎవరికి ఇష్టము, ఎవరు ఎంత బాగా తింటారు అనేది కింద చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తుంటే ఒక అమ్మాయి అడిగింది, అక్క మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పేసి. అవును అంటే సో ఛానల్ పేరు చెప్పమని అనమాట. సో కొంతమంది అలాగా వీడియోస్ తీస్తుంటే అడుగుతారు కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శ్రీరామనవమి కాబట్టి రాముల వాళ్ళు కళ్యాణం చేస్తున్నారు. ఇదేనమాట రాముడిది సీతది టెంపుల్ అనమాట. యాక్చువల్గా ఇది మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ మేము చూసి పైన సీతారాముల కళ్యాణం అని చెప్పేసి ఉంటేను అక్కడ చూడడానికి వెళ్ళాము. చూసారా వెదర్ అనేది ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. అంత మంచి గాలేసిందో అసలు బయటకు కూడా వెళ్ళాలనిపించలేదు, ఇక్కడే ఉండిపోవాలనిపించింది. చాలామంది ఏంటంటే ఆ చల్లదనానికి కింద చాలామంది పడుకుని పోయారనమాట. సో ఇది మాది వ్లాగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ గుడి అన్నవరం తర్వాత మేము వెంకటేశ్వర స్వామి గుడి మీకు ఐడియా ఉందా, సూరవరంలోని, అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ కొత్తపేటలోని మీకు ఐడియా ఉంటుంటే శ్రీ చైతన్య బ్యాక్ సైడు కొత్తపేట అని ఉంటుంది ఏరియా. అక్కడ ఏంటంటే చిల్డ్రన్ శ్రీరామనవమికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, అది కూడా వీడియో వస్తుంది చూడండి. ఇదేనండి సూరవరంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈరోజు ఇక్కడ కూడా అస్సలు జనం ఎవ్వరూ లేరు, శ్రీరామనవమి కదా మరి ఏమైందో అస్సలు జనం లేరు. ఇదే ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామిది వీడియో తీసుకోవడం. అక్కడ అస్సలు అలో చేయరనమాట, వీడియో కానీ వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ అస్సలు అలో చేయరు. కాకపోతే ఏంటంటే నాకు ఒక మెమొరబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో అని చెప్పేసి దగ్గర నుంచి నేను వీడియో అయితే తీసుకున్నాను. ఇదేనండి మనకి చిల్డ్రన్ పెర్ఫామ్ చేసిన డ్యాన్స్ అనమాట. ఇది మనకి రాముల వారి గుడి అనమాట కొత్తపేటలోనే. అక్కడ ఏంటంటే ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేశారు. దగ్గర 17th, నిన్న 17th కదా, 17th నుంచి 25 వరకు ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేశారు. లైక్ ఏంటంటే చిన్నపిల్లలతో స్కిట్స్ కానీ, డాన్సింగ్ కానీ, సింగింగ్, నెక్స్ట్ ఏంటంటే కుంకుమ పూజ, శ్రీరామ వాళ్ళ బొమ్మల కొలువు, ఇలాగ ఏంటంటే డిఫరెంట్ డేట్స్లోనే ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారనమాట. సో ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వెళ్ళి నేమ్స్ అనేవి రాయించుకుంటున్నారు. కుంకుమ పూజ చేసుకోవడానికి కూడా నేమ్స్ అడిగారనమాట. సో పిల్లలు చూసారా అండి ఎంత బాగా చేశారు తెలుసా. అక్కడి నుంచి నాకైతే ఇంటికి వెళ్ళాలనిపించలేదు, చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఒక 5-4 years ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేము ఇదే ఫస్ట్ ఇది చూసాము, ఇంకా అంతవరకు ఉండలేదు, ఇంటికైతే వచ్చేసాము.
ఇదే అండి మా నవమి వ్లాగు. సో మేము ఇలా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేశారనేది నాకు తప్పకుండా చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా అందరికీ కూడా మన ఛానల్ అనేది షేర్ చేయండి. షేర్ చేస్తేనే కదా మనకు ఒక ఛానల్ ఉన్నదని తెలుస్తుంది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు అంటే ఏంటేంటి చేసుకున్నారు అనేది నాకు కింద చెప్పడం అసలు మర్చిపోవద్దు. మీరు కామెంట్స్ చేస్తేనే కదా నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అనేవి పెట్టారనమాట. అవి నేను ఇలా పెడదాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే కాపీరైట్ ఇష్యూ ఏమైనా క్లెయిమ్ అవుతుందేమో అని చెప్పేసి నేను అది వాయిస్ ఓవర్లో ఇస్తున్నాను అనమాట. హోప్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.